విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్ ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరవధిక దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రాగుల రాములు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్, వైఎస్ఆర్సీపీ నాయకులు జక్కుల యాదగిరి, అనిల్, కంసాల మల్లేశం పాల్గొన్నారు. దీక్షలలో రాజశేఖర్, కిషోర్, లింగమూర్తి, జీవన్ బాబు, సతీష్ బాబు, మహేందర్, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఈ రాష్ట్రంలోని సకల జనులు, నిరుద్యోగులు, ఈ కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రతి ఒక్కరు మరి 48 రోజులు వారి త్యాగాలు, పోరాటాలు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగి కూడా బట్టి ఉండకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కాంట్రాక్ట్ లెక్చరర్లను, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తూ ఉన్నాం. ఈరోజు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మభ్యపెట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మరి మళ్ళీ మనల్ని ఉద్యమం చేసేయడానికి నిట్టబడ్డారు. నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. మేము ఈరోజు తెలంగాణ అంబేద్కర్ సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమాత్రం జాప్యం చేయకుండా వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదే కాకుండా 10వ PRC అమలు చేయాల్సి అవసరం ఉంది. వారు ఏవైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లన్నిటి సాధన కోసం మేము తప్పకుండా వారిని వెన్నంటుండి వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాంట్రాక్ట్ లెక్చరర్ల సమ్మెకు వారి న్యాయమైనటువంటి డిమాండ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలని, వారు చేస్తున్నటువంటి ఏదైతే పోరాటం ఉంటుందో ఆ పోరాటాన్ని ఇలా వాళ్ళు పోరాటం వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం. మీరు వచ్చిన వెంటనే 1,00,000 ఉద్యోగాలు అన్నారు. కనీసము కాంట్రాక్టులను క్రమబద్ధీకరణ చేయమని వాళ్ళ డిమాండ్స్ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించకుండా మరి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పాలన విధిస్తుందని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఉంటున్నదో 1,00,000 ఉద్యోగాలు అని చెప్పిన మాట మరి అది బూటకం అనేది మీరు ఒప్పుకోవాలి. ఇక్కడ రోడ్డు మీద వచ్చి కూర్చొని కలెక్టరేట్ల మీద వారు చేస్తున్నారు. లేకపోతే వీరు మరి కాంట్రాక్ట్ లెక్చరర్ల మరి కోరికలను, డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే మాత్రం ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేసేటువంటి పరిస్థితి ఆసన్నమైందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులను అవమానించేలా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ మాదిక స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఖానాపురం లక్ష్మణ్, కొట్టె సుధాకర్లు మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవమానించేలా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ నాయకులు తంగళ్లపల్లి దేవరాజ్, బొడ్డు నారాయణ, గుండా కిషన్, జయంత్, రవి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. దళితులపై వివక్ష చూపుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దానికి నిరసనగా ఈరోజు జిల్లా కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎంఆర్పీఎస్, అంబేద్కర్ సంఘాలు, మరి ఎంఎస్ఎఫ్, మరి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. మరి యొక్క దళితుల పట్ల వ్యవస్థ చూపినటువంటి మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఎందుకు ఇంత వ్యవస్థ చూపుతున్నారో మరి అర్థం కావడం లేదు. మరి ఇంత హీనంగా కనబడుతున్నారా మాదిగలు? మరి అదే బ్రాహ్మణిజాన్ని ఎంత అందరం ఎక్కించుకుంటున్నావు? మరి అదే మరి దళిత జాతిని ఎందుకు కింద తొక్కాలని ఆలోచిస్తున్నావు? ఎందుకు అది అమర్యాదగా ప్రవహించడం జరుగుతున్నది. మరి మీరే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి నిన్న ప్రదీప్ చంద్ర విషయంలో కూడా మరి ఆయనను వీడుకోలు సభలో కూడా మరి ముఖ్యమంత్రి మరి లేకపోవడం, మరి అదే కడియం శ్రీహారిని పంపించడము, కొడుకును పంపించడం జరిగింది తప్ప కానీ కేటీఆర్
మంత్రిని పంపించడం జరిగింది, కానీ మరి ముఖ్యమంత్రి గారు రావడం లేదు. అదే రాజీవ్ శర్మకు మరి ఎంతో పెద్ద ఎత్తున చేసినటువంటి మరి మీరు మరి ఇలా ఒక దళిత జాతి బిడ్డ మరి ఐఏఎస్ కలెక్టర్ రిటైర్మెంట్ అయితే కూడా మరి మీరు రాలేకపోయారంటే మీ ఎంత వ్యవస్థ. అంబేద్కర్ను కూడా మీరు దండేష్టని కూడా విముక్తం చూపి ముఖ్యమంత్రి గారు మరి ఇంత దారుణంగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి మీరు పక్కకు తొలగండి, మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబడండి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మీ దొరలు 1% ఉన్న దొరలు పోరాటం చేస్తే తెలంగాణ రాలేదు, 4 కోట్ల ప్రజలు కొట్టడం తెలంగాణ వచ్చింది. మా జాతికి సంబంధించినటువంటి మా జాతి ముద్దుబిడ్డ ప్రదీప్ చంద్ర గారి పదవి విరమణ రోజున ఆయన పట్ల ఈ ప్రభుత్వం కుల వివక్ష చూపిస్తున్నదానికి నిదర్శనంగా భావిస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర పరిపాలన సాగుతుంది, ఈ రాష్ట్రం మధ్య దోపిడీ పరిపాలన సాగుతుందని ఆనాడే మేధావులు హెచ్చరించారు. కాబట్టి నిన్న రోజున ప్రదీప్ చంద్ర గారికి కనీసం ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలతో తెలుపుకోవడం ఇది కుల వివక్షగా భావించి మా కులాన్ని ఎంత దారుణంగా మీరు చూస్తున్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు జరిగినటువంటి పరిణామాలు కానీ ఇక ముందు జరిగే పరిణామాలైనా ఈ జాతి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే మా జాతికి 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసిర్రు, మా జాతికి దళిత ముఖ్యమంత్రి ఇస్తానని మోసం చేసిర్రు, మా జాతికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి 3 రోజుల ముచ్చటగా ఉంచుకోవడం జరిగింది రాజా దగ్గరికి వెళ్ళి. మా జాతికి ఇప్పటి వరకు సాంఘిక సంక్షేమ మంత్రి అనే వ్యక్తి మా జాతికి సంబంధించిన వ్యక్తి లేడు. కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షా శిబిరాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం బేషరతుగా 10 PRC అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సబ్బని మోహన్, బైరి రమేష్, కారంపురి సాయన్న తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లను దండుకొని ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నీ కూడా మర్చిపోయి ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే పాలకవర్గ మంత్రులందరూ కూడా మత్తులో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా సామాన్య ప్రజలందరూ కూడా నడ్డి విరిచేట విధంగా ఈ పాలన కొనసాగుతూ ఉన్నది. అందులో భాగంగా ఏదైతే కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ చేస్తాం, ఈ కాంట్రాక్ట్ అనేటువంటి పదమే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉండదు అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేటికి దాదాపు 3 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా మీ పాలనలో ఒక్క రెగ్యులరైజ్ కూడా ఒక్క వ్యక్తిని కూడా రెగ్యులరైజ్ చేసినటువంటి పాపన పోలేదు. మీరు ఇచ్చినటువంటి హామీ ఏదో మేము కొంతమ కోరికలు అడగడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీనే కాంట్రాక్ట్ లెక్చరర్లను కానీ కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ చేయాలనేటువంటి ఏదైతే మీరు చెప్పినటువంటి హామీనే నెరవేర్చాలనే డిమాండ్తో నేటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4000 మంది జూనియర్ లెక్చరర్స్ కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ వీళ్ళందరూ నేటికి దాదాపు 10వ రోజు గడుతూ ఉన్నది. నిరసన దీక్షలు చేపడతా ఉన్నారు. 10 రోజుల నుంచి కూడా అతిగతి లేదు, మీరు కనీసం స్పందించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన దీక్షలో భాగంగా ఈ రాజన్న జిల్లా సిరిసిల్లాలో కూడా 3వ రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లా లెక్చరర్లందరూ కూడా ఈ యొక్క నిరసన దీక్ష చేపడతా ఉన్నారు. నిరసన దీక్ష చేపట్టినటువంటి ఇక్కడికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఐటీ శాఖ మంత్రి తారక రామారావు గారు ఇక్కడ శాసనసభ్యునిగా ఉండి కూడా కనీసం టీఆర్ఎస్ నాయకులు కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా కనీసం నిరసన దీక్షకు వచ్చి మేము హామీ నిలబెట్టుకున్నటువంటి చెప్పినటువంటి పాపన పోలేదు. మేము వేరే కొత్త కొరకలు అడగలు మీరు ఇచ్చినటువంటి హామీనే ఏదైతే వెంటనే మీరు ఈ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ చేయాలనేటువంటి డిమాండ్తో అలాగే అప్పటి వరకు 2014లో ఇచ్చినటువంటి 10వ PRC ఏదైతున్నదో దాన్ని అమలు చేయాలనేటువంటి డిమాండ్తో ఈ యొక్క నిరసన దీక్ష చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
2010లో 9వ PRC ఇచ్చి కాంట్రాక్ట్ లెక్చరర్స్ను ఆదుకున్నటువంటి ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇప్పుడు మీరు 10వ PRC అమల్లో ఉన్నా కూడా కనీసం మీరు కాంట్రాక్ట్ లెక్చరర్స్కి ఏవైతున్నదో మీరు వేతనాలు చెల్లించడం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి లెక్చరర్స్కు క్రమబద్ధంగా చేయాలనేటువంటి డిమాండ్ను మేము వీరు చేస్తున్నటువంటి నిరసన దీక్షకు మేము సంఘీభావం తెలుపుతూ న్యాయమైనటువంటి వీళ్ళు సమాన వేతనం సమాన పని సమాన వేతనం అనే డిమాండ్ ఏదైతే ఉన్నదో ఇది వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఏవైతే న్యాయమైనటువంటి కోరికలను మీరు వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడంపై టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. గాంధీ చౌరస్తా వద్ద కండ్లకు గంతలు కట్టుకుని అర్ధనగ్నం ప్రదర్శన నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో ఇంద్రజిత్ సింగ్, ప్రశాంత్, రాజు, వినయ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు రోడ్డు పైన పడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 4,410 కోట్ల రూపాయల బకాయిలు ఫీజులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కళాశాలలో సరిగ్గా అధ్యాపకులు లేక 103 కళాశాలలు మూతపడ్డాయి. ఇకనైనా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే వారి ఈ ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులు తమ రక్తాన్ని నమ్ముకొని కాలేజీలలో ఫీజులు కడుతూ ఉన్నారు. మీరు ఉద్యమ సమయంలో మీరు చెప్పినారు విద్యార్థులకు మేము పెద్దపీట వేస్తానని. అయ్యా మీరు పెద్దపీటను ఇస్తలేరు. ఈ బంగారు తెలంగాణలో ధనిక రాష్ట్రంలో మీరు విద్యార్థులకు శ్మశానంలో శివపేటికలు వేస్తూ ఉన్నారు. వాటిపైన పడుకొని చావండి మాకేంది అన్నట్టుగా మీరు ఉన్నారు. ఇకనైనా మీరు స్పందించి విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సిరిసిల్ల జిల్లా అయినటువంటి మా మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ గారిని, ఐటీ మినిస్టర్ మంత్రి గారిని ఖచ్చితంగా ఈ జిల్లాలో మేము పర్యటించినప్పుడు అడ్డుకుంటాం. ఈ ఫీజులు చెల్లించేంత వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ పరాభవం తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సమితి అధ్యక్షులు సామల మల్లేశం, మరికండి నరసయ్య, పోలు కొమరయ్య, బూర శ్రీనివాస్, కొప్పుల శాంత తదితరులు పాల్గొన్నారు. कर दिए नहीं इसमें जो सो हमारे सेक्शन पर गिरा हो गया हमको पूछा तो नहीं करे बोले तो फिर उसमें मैं बजट एस्टिमेशन తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్నటువంటి 10 జిల్లాలు 31 జిల్లాలు చేసిన తర్వాత అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలో పనిచేసేటువంటి టీచింగ్ నాన్ టీచింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా టీచింగ్ స్టాఫ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్గా అసలు కాంట్రాక్ట్ విధానమే ఉండకూడదు. కానీ కాంట్రాక్ట్ లెక్చర్గా పేరు పెట్టి అతి తక్కువ వేతనాలు ఇస్తూ వాళ్లను మేధో సంపత్తిని ఒక రకంగా చెప్పాలంటే మేము శ్రమ దోపిడీ అంటాం. ఇప్పుడు మేధో సంపత్తిని ప్రభుత్వం దోపిడీ చేస్తున్నారు. రెగ్యులర్ కాంట్రాక్టర్లకు రెగ్యులర్ లెక్చరర్స్కు 50,000 నుంచి 80,000 ఉంటే అందులో 1/4 వీళ్ళకి ఇస్తున్నారు. సీనియర్ లెక్చరర్స్కు 1,50,000 వరకు ఉంది. ఇంకా ప్రొఫెసర్కి అయితే తెలుసు ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి జూనియర్ లెక్చరర్స్గా లేదా సీనియర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ ప్రభుత్వం ప్రకటించేటువంటి రెగ్యులర్ కాంట్రాక్ట్స్ లెక్చరర్స్గా కాంట్రాక్ట్ లెక్చరర్స్ విధానంగా తక్షణం అమలు చేయాలి. గత 10 రోజులుగా చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ యొక్క పోరాటానికి చేసే పోరాటానికి ఏఐటీసీ రాష్ట్ర సమితి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్రంలో అసలు కాంట్రాక్ట్ సిస్టాన్నే అబాల్ చేసి కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని,
అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ సమాన పని సమాన వేతన విధానాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డిసి దాని ప్రకారంగా అమలు చేయాలని ఏఐటీసీ రాష్ట్రం తిరుపతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రంలోని మద్యం షాపుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం పట్టణంలోని పలు మద్యం షాపుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ కిషన్ తెలిపారు. ఇప్పటి వరకు తనిఖీలలో ఎలాంటి అవకతవకలు తమ దృష్టికి రాలేదని తెలిపారు. తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ సుమన్లు పాల్గొన్నారు. వాళ్ళే ఇచ్చారు చెప్పండి. నాన్ డ్యూటీ పేడ్ వచ్చిందేమో అనుమానం కొద్దీ అన్నీ చెక్ చేసి డైల్యూషన్ టెస్ట్ చేసి అన్నీ కరెక్టే ఉన్నాయి చూసినాం. అన్ని షాపులన్నీ తనిఖీ చేస్తున్నాం. బీడీ కంపెనీ యాజమాన్యాల దోపిడీపై కార్మికులను ఐక్యం చేసి ఉద్యమిస్తామని బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిరాజుద్దీన్ అన్నారు. కార్మిక భవన్లో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సామల మల్లేశం, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి రత్నాకర్ రావు, బూర శ్రీనివాస్, కొప్పుల శాంతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపు 9 జిల్లాలలో బీడీ పరిశ్రమ వ్యాపించి ఉన్నది. ఈ రంగంలో దాదాపు 7 లక్షల మంది పనిచేస్తుంటారు. వారి వేతనాలకు సంబంధించినటువంటి ఒప్పందం ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా ఈ గత నెల 30 తేదీన చర్చలు జరిపి యజమానులతోని బీడీ కార్మికులకు సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారంగా బీడీలు చుట్టేటువంటి కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి మూల వేతనంపై 4 రూపాయలు పెంచివ్వడానికి అంగీకారం కుదిరింది. అదేవిధంగా బీడీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ప్యాకర్స్ మరియు గంబషాట్, బట్టీవాలా, టేబుల్ వాలా, ఇతర మంత్లీ వేతనాలు పొందేటువంటి కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి వేతనాలపై నెల ఒక్కటికి 1100 రూపాయలు పెంచి ఇవ్వడానికి యజమానులు అంగీకరించినారు. నిజంగానే బీడీ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నడూ కూడా ఈ 1100 రూపాయలు పెరుగుడు అనేది లేదు. మొట్టమొదటిసారిగానే ఇది మనం కార్మికుల యొక్క ఐక్య సంఘటన ద్వారా అన్ని కార్మిక సంఘాలు ఏకమై జేసీగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకున్నటువంటి విజయం అన్నమాట. ఇది గత 6 మాసాల కిందనే అమల్లో రావాల్సింది, కానీ అనేక కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అనుచిత ఆలోచనల వల్ల మరియు యజమానుల నిర్లక్ష్యం వల్ల 6 మాసాలు ఆలస్యమైంది. 6 మాసాలు ఆలస్యమైంది కాబట్టి మన అగ్రిమెంట్ కూడా మన 2 సంవత్సరాలు కాకుండా 18 మాసాలు కుదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 18 మాసాలు కుదించుకున్నాం. ఈ ఒప్పందం వల్ల దాదాపు 7 లక్షల మంది బీడీ రూలర్స్కు, దాదాపు 10,000 మంది ప్యాకర్స్ గంబషాట్ వాళ్ళకు లాభం కూడుతుంది. ఈరోజు ఈ 8 జిల్లాలకు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఫెడరేషన్ సమావేశం ఇవాళ జరుగుతుంది ఇక్కడ. ఈ ఫెడరేషన్ సమావేశంలో మేము బీడీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ముఖ్యంగా బీడీ కార్మికుల్లో ఒక విధమైనటువంటి అసంతృప్తి, అన్రెస్ట్ ఉన్నది.
ఏదైతే బ్యాంకుల ద్వారా వాళ్ళకి పైసలు ఇవ్వాలని ఉన్నదో అది అనేక లోపాలు ఉన్నాయి. పిఎఫ్ నంబర్ ఉంటే ఆధార్ కార్డు సరిగ్గా లేదు, ఆధార్ కార్డు సరిగ్గా ఉంటే అకౌంట్ సరిగ్గా లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండోది తన డబ్బు తీసుకొచ్చుకోవాలంటే పని వదులుకొని 2 రోజులు బ్యాంకు చుట్టూ నిలవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని గురించి కూడా ఏం చేయాలా ఏంది అని మనం ఫెడరేషన్లో నిర్ణయం తీసుకోబోతున్నాం. దీని గురించి కూడా ఒక కార్యక్రమం వేసుకొని మనం పోరాటాన్ని ముందు పెట్టుకోవాలని అనుకుంటున్నాము. అదేవిధంగా మన ఫెడరేషన్ ఇంతవరకు ఆ జిల్లాలో రిజిస్టర్డ్ యూనియన్గా ఉంది. ఇప్పుడు మనం ఒకటే యూనియన్, తెలంగాణ రాష్ట్రానికి ఒకటే యూనియన్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలు ఉన్నాం. దాని వైపు కూడా ఆలోచిస్తున్నాం. అది కూడా ఈ మీటింగ్లో భవిష్యత్ నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి ఈ మీటింగ్లో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా ముఖ్యంగా పాత్ర వహిస్తాయని నేను అనుకుంటున్నాను. బీడీ కార్మికుల అగ్రిమెంట్కు సంబంధించినటువంటి ఇది బీడీ కార్మికుల విజయం. దీన్ని మీ ద్వారా నేను బీడీ కార్మికులందరికీ మా ఫెడరేషన్ వైపు నుంచి వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ తమ ఐక్యతను కాపాడుకుని ముందు కూడా సమస్యల పరిష్కారం కొరకు మన ఫెడరేషన్ నాయకత్వం ఉండాలని ఏఐటీసీ జెండాను మరవకూడదని నేను మరోసారి కార్మికులకు విజ్ఞప్తి. బీడీ చరిత్రనే కాదు, ఏఐటీసీ చరిత్రలో ఏ కార్మిక సంఘం ఐక్య ఉద్యమాలు నిర్మించాలి అనే సదుద్దేశంతో మన ఒప్పందాల గురించి యజమానులతో మాట్లాడేటప్పుడు, ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు ఆ సిఐటి వాళ్ళు ఇతర కార్మిక సంఘాలతో పాల్గొంటారు, చర్చల్లో ఉంటారు. తుది వరకు చర్చల్లో పాల్గొని ఒప్పందం జరిగే సందర్భంలో తప్పించుకొని బయటికి పోయి మేము ఇంతగానో బాగా చేసేది అనే గప్పలు కొట్టుకున్నటువంటి అలవాటు వాళ్ళకు ఉన్నది. అదేవిధంగా బీడీ చరిత్రలో కూడా ఏనాడు కూడా వాళ్ళు ఒప్పందం ఈనాడికి చేసుకోలేదు. చేసుకున్న ఒప్పందం సొంతగాలు లేవు. ఇప్పుడు కూడా వాళ్ళ మొండి వైఖరి వల్ల వారు అన్ని బీడీ కార్మిక సంఘాలు చేసి బెట్టింగ్ ఉన్నారు. అందుకొరకే వాళ్ళు కుట్రపూరిత వారి డిమాండ్ ఏంటంటే జీవో నంబర్ 41 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7-8 ఏళ్ల కింద ఆనాటి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. అది ఆచరణలో సాధ్యం కానటువంటి జీవో. దానికి గవర్నమెంటే మళ్ళీ ఆచరణలో పెట్టుకున్నది. దానికి వ్యతిరేకంగా మనం పోరాడి కొత్తగా ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందం మీద కూడా వారు సందేహాలు పెట్టలేదు. ఆ జీవోను పట్టుకొని ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వంలో దాన్ని అమలు పెట్టాలని వాళ్ళు ఏదో కార్మికులు మోసం చేస్తున్నారు తప్ప వాళ్ళ చిత్తశుద్ధి లేదు. కాబట్టి కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళే వాదనే కరెక్ట్ అయితే ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను, కమాన్ రాండి, ఒక్క సమ్మెలో ఒక్క ఫ్యాక్టరీలో కూడా దీనికి వ్యతిరేకంగా సమ్మె చేయించి మీరు చూపించండి. లేగానే మేము చేసి తప్పని మేము అనుకున్నాం. కానీ కార్మికులంతా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఏదో చెయ్యాలి కాబట్టి దుష్ట ప్రచారం చేస్తున్నారు మాత్రం. దాంట్లో ఎలాంటి నిజాన్ని సత్యం లేదు. క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా తగిన ప్రోత్సాహం అందిస్తామని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయిల క్రీడా పోటీలను జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని, జాతీయ స్థాయిలో మంచి క్రీడాకారులుగా రాణించాలని కోరారు. ఈ క్రీడల్లో జిల్లాలోని 13 మండలాలకు చెందిన 650 మంది విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజల దేవరాజు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు రామస్వామి, వంకాయల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 20 years అసోసియేషన్ కూడా టీఈటీలందరూ కూడా మాకు సహకరిస్తూ మా రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ ను ముందుకు తీసుకెళ్లిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది.
ముఖ్యులందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. తప్పనిసరిగా వాటర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా బోర్ పెట్టించేది తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా లైటింగ్ ఏదైతే అరేంజ్మెంట్ రిక్వైర్మెంట్ ఉందో, ఎందుకంటే చాలామంది ఈ గ్రౌండ్ని మార్నింగ్ వాక్కి అదేవిధంగా ఈవినింగ్ కూడా చాలామంది యూజ్ చేసుకున్నారని చెప్పడం జరిగింది. సో దానికి కూడా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా ఫ్లడ్ లైట్స్, పెద్ద పెద్ద లైట్స్ ఉంటే సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది. అదేవిధంగా మనం కొన్ని సౌకర్యాలు కూడా ఇచ్చినట్టు ఉంటాం. కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్తో మీటింగ్ 2 గంటలకు ఉంది. ఆ మీటింగ్లో తప్పనిసరిగా ఆ ప్రపోజల్ వాళ్ళ కౌన్సిల్ ద్వారా కూడా అప్రూవ్ చేసేటట్టు చెప్పడం జరుగుతుంది. అంతే ప్రాముఖ్యత ఈ మధ్య కాలంలో వస్తుంది. ప్రాబబుల్లీ మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మన చక్కగా కొన్ని ఒలింపిక్స్లో సింధు ఏదైతే అవార్డు మెడల్ గెలుచుకున్నారో దానివల్ల కానివ్వండి, ఇతర కారణాల వల్ల కానివ్వండి, కానీ మిగతా గేమ్స్ కూడా చాలా పాపులరైజ్ అవుతున్నాయి. అండ్ ముఖ్యంగా నేను పిల్లలది కోరేది ఒకటే, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్స్లో ప్రతి పిల్లల్ని చదువు అనేది ప్రెషర్ మాత్రం పెట్టకండి దయచేసి. ఎందుకంటే పిల్లల్లో వేరే టాలెంట్స్, ఎస్పెషలీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మనం చూస్తున్నాం. మన కంట్రీలో 150 కోట్ల ప్రజలు ఉన్న మనం అవార్డ్స్ లేకపోతే మెడల్స్ గెలుచుకోవడంలో కానీ చాలా వెనుకబడి ఉన్నాం. అండ్ కంపేర్ టు వెరీ వెరీ స్మాల్ కంట్రీస్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఒలింపిక్స్లో మనం చాలా తక్కువ గెలుచుకోగలిగాం. కానీ చిన్న కంట్రీస్ కూడా చాలా మంచి లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. కెనాట్ బికమ్ ఆర్ విన్ అవార్డ్స్ ఆర్ మెడల్స్ ఇన్ 1 day or 2. చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఉండే టాలెంట్ మనం గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళి మన స్టేట్ని, మన కంట్రీని ప్రౌడ్ ఫీల్ చేయగలుగుతారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని కోరేది ఏంటంటే ఉండే టాలెంట్ని ఐడెంటిఫై చేసి తప్పనిసరిగా దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. విద్యుత్ బకాయిదారులు కనెక్షన్లు కట్ చేయడంతో సెస్కు కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ రోజు సెస్ ఎండీ నాంపల్లిగుట్ట మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ ద్వారా నిన్న 34 లక్షలు, ఈ రోజు 7 లక్షల బకాయిలు వసూలు అయినట్లు తెలిపారు. సకాలంలో బిల్లులు చెల్లించి సెస్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కరెంట్ బిల్లుల వసూలు తక్కువ ఉన్నందువలన తేదీ 4/1/2017 నాడు మన చైర్మన్ గారి అనుమతితో సిరిసిల్ల పట్టణంలో మా సెస్ సంస్థలో ఉన్న ఉద్యోగులందరినీ సమీకరించి వసూలకి డిస్కనెక్షన్స్ చేయడం జరిగింది. 34 లక్షలు కలెక్షన్ వచ్చింది. మళ్ళీ తర్వాత 6 కేసులు దొరికినాయి. ఆ కేసుల అమౌంట్లు దాదాపు ఒక 30,000. మన తర్వాత 5వ తారీఖు నాడు కూడా ఆ కలెక్షన్లది ఫలితం కనిపించింది. 7 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చింది. అందరికీ విద్యుత్ వినియోగదారులకు విన్నపం ఏమిటంటే తమ బిల్లులు సకాలంలో కనుక్కొని ఈ అనవసరమైన డిస్కనెక్షన్లు నివారించి సంస్థ మనుగడకు తోడ్పడవలసిన విజ్ఞప్తి. అన్ని విధాల సేవలు అందిస్తేందుకు సెస్ మేనేజ్మెంట్ మన తర్వాత ఉద్యోగులము నిరంతరం ప్రయత్నం చేస్తాము. సకాలంలో సప్లై అన్ని చేస్తాము. పట్నం మొత్తం చేసాము. దాదాపు 1000 సర్వీసులు చేస్తాము. 34 లక్షల కలెక్షన్ వచ్చింది. తర్వాత 6 థెఫ్ట్ ఆఫ్ ఎనర్జీ కేసులు బుక్ చేసాము. దాంట్లో షాపులు కూడా ఉన్నాయి. మొత్తం కలిసి 30,000 దాకా అమౌంట్ మేము అంచనా వేయడం జరిగింది. సిరిసిల్ల వేములవాడ పట్టణము మండల్ హెడ్ క్వార్టర్స్ మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. మెజారిటీ కలెక్షను మెజారిటీ సంస్థకు వచ్చే ఆదాయము ఇండస్ట్రీస్, తర్వాత మన ఈ హెడ్ క్వార్టర్సు, మళ్ళీ తర్వాత మండలాలే. మిగతా పల్లెటూర్ల నుంచి మనకు అగ్రికల్చర్ ఆయుధం మన నుంచి ఏం లేదు, కస్టమర్ చార్జ్ తప్ప. ఇది మళ్ళీ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చేసి 80% కలెక్షన్ వచ్చేస్తుంది. మిగతా 20% కలెక్షన్ మాత్రం రూరల్ ఏరియాలో. 100% మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసి సిరిసిల్లను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు.
మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి శ్రీధర్ అధ్యక్షతన పట్టణంలో మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో కమిషనర్ సుమన్ రావు, చైర్పర్సన్ శ్యామల పావని, వైస్ చైర్మన్ తౌడు కనకయ్య, కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. తెలిసిన విషయమే, మనము గతంలో చాలా రోజులుగా టౌన్లో ఈ యొక్క శానిటరీ టాయిలెట్స్ కట్టాలని మనం ప్రచారం చేయడం జరిగింది. కానీ ఈ మధ్య గత 15 రోజులుగా మాత్రం ప్రస్తుతంగా మిషన్ మోడ్లో వెళ్తూ అందరినీ మోటివేషన్ చేస్తూ వాటి తిరుగుతూ 16 నుంచి 1700 వరకు కంప్లీట్ చేసుకోవాల్సినవి ఉంటాయి. ప్రోగ్రెస్ స్టార్ట్ కాని వాటి మనం ఇవన్నిటికీ ఈ వాడుగా మనం సమీక్ష నిర్వహించుకుంటే ఏ విధంగా ముందుగా నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు శ్రీధర్. నేను ఇక్కడ పట్టణానికి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యి ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద డిస్కస్ చేయడానికి సహకరించడానికి నేను రావడం. అందులో భాగంగా మొట్టమొదటిసారి ఈ సమావేశం ఉంది కాబట్టి ఓడిఎఫ్ జిల్లాగా డిక్లేర్ చేయాలనేది గౌరవ మంత్రివర్యులు ఆలోచన. సో ఆ ఆలోచనకి తగినట్టు ఆల్రెడీ ఏదైతే మండలాలు ఉన్నాయో అక్కడ ఎంపీడీఓస్కు మేము ఇదే విధమైన కార్యక్రమం చేస్తున్నాము. ఓడిఎఫ్ అంటే జస్ట్ టాయిలెట్స్ కట్టడం కాదు, ఎందుకంటే టాయిలెట్స్ కట్టేసి వాడకంలో తీసుకురాడు. రూరల్ ఏరియాస్లో అది ప్రాబ్లం ఉంది మనకి. సో రూరల్ మండలాల్లో మేము దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కట్టడం అనేది చాలా మంది కట్టేశారు. బోయినపల్లి, ఎలంతకుంట మండలం ఇంకా కొన్ని బాకీ ఉన్నాయంటే వాళ్ళ సంఖ్యకి తగినట్టు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. 10 స్ట్రాటజీస్ టీమ్స్ ఫామ్ చేసి కావాల్సిన రిసోర్సెస్ అన్ని పూలప్ చేసుకొని కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే 100% వాళ్ళు యూసేజ్లో తీసుకురావాలి రూరల్ ఏరియా. అది ప్రేయర్స్ ద్వారా అలా ఆ విధంగా చేస్తున్నారు. అర్బన్కి వచ్చేటప్పటికి మనకి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయడం, ఎస్పెషలీ మన సిరిసిల్ల మున్సిపాలిటీలో ఓడిఎఫ్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. ఇన్సానిటరీ టాయిలెట్స్ దాంట్లో రావు, ఇన్సానిటరీ టాయిలెట్ అండ్ టాయిలెట్ ఉన్నట్టే అనేది భావన. కానీ కరెక్ట్ సెన్స్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ రిసోర్స్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇన్సానిటరీ టాయిలెట్స్ ఉండడానికి అవకాశం లేదు. అలాంటివి ఉంటే మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓడిఎఫ్ ట్రూ సెన్స్ కాదు అనేది క్లియర్గా వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు రాకముందేనే మనం ఈ కార్యక్రమం మనం చేస్తామని గౌరవ చైర్పర్సన్ గారు ముందు నుంచి, నేను జాయిన్ అయినప్పటి నుంచి ఈ కార్యక్రమం పైన ఒక ప్రణాళికతో వెళ్తా ఉన్నారు. ఒకసారి మళ్ళీ మీ టార్గెట్ లిస్ట్ చూసుకోండి. ఆల్రెడీ అంటే కొంచెం కష్టమైన మీ వాళ్ళు, మీ కౌన్సిల్, మీ వార్డులో మీరు వెళ్ళేటప్పుడు మాది పూజ చేస్తారని అలా రిలేటెన్స్ వచ్చే అవకాశం ఉంది, అపోజిషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ మనం ఏదైతే లాంగ్ టర్మ్ గోల్ ఆలోచించామో, తర్వాత 26 నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఓడిఎఫ్ డిక్లేర్ చేయాలని ఆ కార్యక్రమం వారిని ఎక్స్ప్లెయిన్ చేయండి, కన్విన్స్ చేయండి. తర్వాత కన్విన్స్ కాని పక్షాన్ని కూడా కొన్ని కూల్చివేయడం జరిగింది. సో చేయడం అంటే చేయడమే. ఇంకో సమస్య ఏంటంటే మా దృష్టికి రావడం జరిగింది ఏంటంటే మన సాయిల్ ఏదైతే ఉందో, అంటే ఈ ఇన్సానిటరీ టాయిలెట్స్ అసలు ఎందుకు వచ్చాయి ఆ కారణం మనం చూస్తే కొన్ని బెల్ట్స్లో మొత్తం ఇసుక నేలలు ఉన్నాయి, ఇంకో పక్క మనకి రేగడి బ్లాక్ సాయిల్స్ ఉన్నాయి. దానివల్ల ఏదైతే డిఫంక్ట్ అయిపోయి తర్వాత వాళ్ళు డైరెక్ట్గా డ్రైన్లో కలపడం జరిగింది. సో ఆ సమస్య ఎప్పుడు కూడా మనకు వస్తుంది. ఆ సమస్యని మనం సాల్వ్ చేయాలంటే చాలామంది మేము సెప్టిక్ ట్యాంక్కి వెళ్తామనేది చెప్పడం జరిగింది. ఆ సెప్టిక్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ అవును పెద్ద ఎత్తున చేయాల్సి ఉంటుంది. డబ్బులు కూడా మనకి 7,000 కాదు, దానికి నియర్లీ ఇంటికి బట్టి లేకపోతే సైజ్ని బట్టి మనం 15,000, 16,000 దాకా కూడా 20,000 దాకా కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో అది ఒక సమస్యగా మారింది. ఎందుకంటే వర్క్ కూడా మనకి నియర్గా 15 to 20 days పడే అవకాశం ఉంది. నేను ఫోటోగ్రాఫ్స్ మీ అందరితో కూడా ఫీల్డ్లో వెళ్ళేటప్పుడు చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. సో కానీ నా ఉద్దేశం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.